మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా? మనింటికి శత్రువులే వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలన్నది మన సాంప్రదాయం. అందులోనూ మా అమ్మగారి మిత్రకూటమి వచ్చింది కదా, తోడుగా నీ హితైషి నిధి కూడా వచ్చింది. వెళ్ళి సత్కారం చెయ్యి, అది చెప్దామని వచ్చాను. అంతలో నువ్వే ఎదురొచ్చావు. థ్యాంక్స్ డాడ్. వాడు తప్పు చేయడానికి మీరే దారి చూపిస్తున్నారు. శిక్ష వెయ్యాలంటే ముందు తప్పు చెయ్యనివ్వాలి. చూస్తూ ఉండు, దానికి మన ఇల్లేంటో నేనేంటో అర్థమవుతుంది. వచ్చేశారు యజమాని గారు. రారా. బంగారు, నువ్వు ఊరుకో. నిధిని వెంట పెట్టుకెళ్ళి ఇల్లంతా చూపించు. నేనా? కర్ణా, ఇది ఆడపిల్లల పండగ. నీకిక్కడేం పనుంది? తనని తీసుకెళ్ళు. స్విమ్మింగ్ పూల్ చూసి ఎందుకు అలా అరిచావు? మన ఫ్యూచర్. మళ్ళీ నేను ఒకవేళ నీళ్ళలో పడిపోతే మీకు కాపాడడం కష్టం కదా. ఇది వీలైనంత త్వరగా నేర్చుకోవాలనుకుంటున్నాను. సరే వెళ్దామా? యూజువల్లీ నేను సంజయ్ ఇక్కడే జిమ్ చేస్తూ ఉంటాం. ఎక్విప్మెంట్ లోపల ఉంటాయి. అయ్యో, నా వల్ల కాదు బాబు. ఏం కాదు? గట్టిగా అన్నానా? అది కలలో మిమ్మల్ని. పద వెళ్దాం. వస్తున్నాను. ఇదే కదా మీ రూము? ఏమ రైట్? ఆయనే కదా మీ తాతయ్య గారు? ఈయనంటే మీకు చాలా ఇష్టం కదా? గౌరవం. 1 minute. ఎంత పెద్ద ఇల్లున్నా ఆయన హార్ట్ లో స్పేస్ ఫుల్ ఖాళీగా ఉంది. ఆయన హార్ట్, ఈ గోడ మీద ఆర్ట్, వీటి సంగతి నేను చూసుకుంటాను. ఫస్ట్ ఈ గోడ మీద మా ఇద్దరి ఫోటో పెట్టాలి, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడంతా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ బుడ్డి బుడ్డి బొమ్మలు పెట్టాలి, చాలా క్యూట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఫోటో పెద్దగా పెడితే సూపర్ గా ఉంటుంది నిధి. నా కృష్ణుడి ఫోటో ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదామా? వద్దు.